నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం. లారీని ఢీకొట్టిన కారు, 2 మృతి. ఆదిలాబాద్ జిల్లాలో కంది రైతులు రాస్తారోకో. రైతులకు మద్దతుగా నిరసన వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు. నిర్మల్ జిల్లాలో స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. కడపలో ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత పర్యటన. చంద్రబాబు పర్యటనను వైసీపీ అడ్డుకోలేదంటూ వ్యాఖ్య. కర్నూలు జిల్లాలో వామపక్షాలు ఆందోళన. హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్. గుంటూరులో రోడ్డెక్కిన న్యాయవాదులు. ఎంపీ సురేష్ పై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. వివరాల్లోకి వెళ్తే, పట్టణ ప్రగతి ప్రణాళికలో శంషాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ ఇంద్రానగర్ కాలనీలో పలు పారిశుద్ధ పనులు నిర్వహించారు. జేసీబీతో డ్రైనేజ్లో ఉన్న చెత్తను తొలగించి స్వయంగా తానే రోడ్డు మీద చెత్తను తొలగించి మున్సిపల్ కార్మికులతో కలిసి రోడ్లు ఊడ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆకతాయిలు రెచ్చిపోయారు. రాత్రి సమయంలో ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్తున్న వారిపై దాడి చేసి మొబైల్ ఫోన్లు తీసుకుని పారిపోయారు. దీంతో బాధితులు స్థానిక పిఎస్లో ఫిర్యాదు చేయగా పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశారు. అయితే వీళ్ళు కూడా మైత్రి శామ్యూల్, మర్లోలు గణేష్ మరియు సుధాకర్ అనే ముగ్గురు డియో బైక్ మీద ట్రిపుల్ రైడింగ్లో పోకుంటూ మధ్యలో కూర్చున్న శాంకర్ నడుచుకుంటూ పోతున్న విజయ్ కుమార్ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆ సెల్ ఫోన్ ఉంచుకొని మారిపోవడం జరిగింది. వీళ్ళని టెక్నికల్ ఎవిడెన్సెస్ ఆధారంగా మా జూబ్లీహిల్స్ క్రైమ్ టీమ్ డిఐ రమేష్ నేతృత్వంలో క్రైమ్ టీమ్ ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల కేంద్రంలో కంది రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ మరియు నాయకులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆర్డీఓ సూర్యనారాయణ రైతులు మరియు బీజేపీ నేతలతో మాట్లాడి కొనుగోలు ప్రారంభించి నిరసనను విరమింపజేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ వైపు వెళ్తున్న వాహనాన్ని కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న 4గురిలో 2 మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు మంచిర్యాల జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో తెలంగాణ ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పోర్ట్స్ మీట్ను మంత్రి ఆల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రస్మా పతాకాన్ని ఆవిష్కరించి విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చదువుకు అధిక ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణను దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఏర్పాటు చేయడము చాలా సంతోషకరమైనటువంటి విషయము. పిల్లలకు ఆటల పట్ల ఆసక్తి ఉండాలా, చదువుతో పాటు గేమ్స్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మనం శారీరక దారుఢ్యానికి మనోవికాసానికి మనందరికి కూడా ఎంతో ఉపయోగపడే గేమ్స్ను అన్ని స్కూళ్ళలో రాష్ట్రంలో 33 లక్షల మందికి విద్యార్థులకు విద్యా బోధనలు ప్రమాణాలు పెంచడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పారు. 5 లక్షలు టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ 5 లక్షల మందికి కొద్దిగా ప్రోత్సాహం దొరుకుతూ ఉంది. అటువంటి విధానాలకు వారికి తప్పకుండా మనం. నాగర్ కర్నూలు జిల్లా రాయలగండి గ్రామంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, సతీమణి గువ్వల ఆమల మరియు దేవస్థాన కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భైంసా ఏరియా ఆసుపత్రిలో మొక్కలు నాటి వైద్య సేవలపై రోగులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భైంసాలోని 13వ వార్డులో చెరువుకు పూడికి తీసి పిచ్చి మొక్కలను తొలగించారు. రూట్లో పోవడానికి మరి కచ్చా ట్రైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది భైంసాల ముఖ్యంగా ఎక్కువ పందులు, కొందరు ఆ కులస్తులు వాళ్ళు వృత్తి పనిచేసే వాళ్ళు ఈ పందులు పెంచడం వల్ల సుమారు సర్వే చేయడం జరిగింది. 4000 పందులను గుర్తించారు. ఆ పందుల కాపర్లను పిలిపించి మీకు ఆల్టర్నేటివ్, ప్రభుత్వం తరఫున ఆల్టర్నేటివ్ వేరే సోర్స్ మీకు జీవన వృత్తి కల్పించడానికి ప్రభుత్వం రెడీగా ఉంది. మీరు ఈ పందులను మరి పంపించండి, వేరే ప్రజలను పంపించండి, లేక ఇక్కడ భైంసాల మాత్రం అసలు ఉంచొద్దని చెప్పేసి వారికి ఆదేశిస్తే వారు కూడా కోఆపరేట్ చేశారు. వేరే దగ్గర బెంగళూరు అట్లా పంపడం జరిగింది. మరి వారికి కూడా మరి డిఆర్డీఏ ద్వారా, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వారు కూడా కొన్ని లోన్ ఇచ్చి వారికి జీవన ఉపాధి కల్పించడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ విధంగా అన్ని వార్డులలో కూడా తిరిగి మరి డ్రైన్ క్లీన్ చేయడం, ఊడవటము, మరి తర్వాత ఇంకా వేరే ఏదైతే దీనివల్ల మరి హెల్త్ బాగలేకుండా హెల్త్ బీమార్లు వస్తున్నాయో వాటిని నిర్మూలించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. తప్పకుండా మరి రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లో వెలుస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో గ్రామ అభివృద్ధి కోసం మద్యం టెండర్లు వేయగా మరికొన్ని గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయిస్తున్నారు. ఉదయం 8 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఈ షాపులు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా మద్యానికి ఎక్కువ ధర విధించి అదనంగా వసూలు చేస్తున్నారు. దీనిపై ఎక్సైజ్ శాఖ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. దీనిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తీసుకునే గిరాకీ మోకాలు తీయదు.
అదే నేను వాళ్ళని తీస్తాడు అలా ఎందుకు తీస్తాను చేసుకో ఏం కాదు మేము అట్లానే మా మొక్కలు వాళ్ళ తీస్తే ఏమైతే 10 వీడియోలు తీసుకొని తీసుకో అట్లట్లే మా అమ్మ కూడా ఇక్కడ కాపాడు అందుకే మా చేతి ఎట్లా మా భార్య ఇస్తే ఇంకా తాపుతారు మళ్ళీ సాయంత్రం వచ్చాడు కదా ఇట్లా గిలాసలో రమ్మాలి 70 రూపాయల కాడ రమ్మన్నాడు ఇలా 80 రూపాయలు తీసుకుంటా ఇంటికాడు 80 రూపాయలు ఇది తీసుకోవాలి గుట్టలో పని చేసుకోలేడు పేపర్ రేట్ కన్నా 10 రూపాయలతో 10 రూపాయలు ఎక్కువ తీసుకోవాలని చెప్పినాం. ఎంత అమ్మాలి జగిత్యాల జిల్లా కోడింబ్యాల ప్రభుత్వ హైస్కూల్ మరియు విన్నర్స్ డిజిటల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సైన్స్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోడింబ్యాల తహసీల్దార్ రవీందర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విన్నర్స్ డిజిటల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు నరేందర్ రెడ్డి సందర్శించి వాటి యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. ఏమవుతుంది చెప్పగా ఏమవుతుంది దానికి అన్ని పడుతుంది నిర్మల్ జిల్లా మోథోల్ నియోజకవర్గంలోని టమాటా రైతులకు నిరాశ మిగులుతోంది. ఆరుగాలం కష్టపడి సాగు చేసి పంటకు మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. భైంసా పట్టణ మార్కెట్లో 25 కిలోల టమాటాలు కలిగిన బాక్స్ను దళార్లు 30 రూపాయలు అడగడంతో రైతులు దిగులు చెంది అమ్ముకోవడం ఇష్టం లేక పశువులకు వేస్తున్నారు. ప్రభుత్వం టమాటా రైతులను ఆదుకుని దళార్ల చేతిలో మోసపోకుండా మార్కెట్ యార్డులో వస్తువులు కల్పించి టమాటాకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలని రైతులు కోరుతున్నారు. ఆనందమైంది నమస్కారం, నా పేరు షేక్ మునీర్. నేను తరోడా. ఈ టమాటా కూరగాయలు మేము పెడుతున్నాం. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి మార్కెట్ వస్తున్నాం. అంటే ఇప్పుడు పరిస్థితి టమాటా ఏంటంటే ₹1 కేజీ చొప్పున టమాటా పోతున్నది. మా ఇది పరిస్థితి ఇప్పుడు అమ్ముకునేటట్లా లేదు. అంటే మా యొక్క ఏంటంటే విజ్ఞప్తి, గవర్నమెంట్ మాకు ఏమన్నా దీని గురించి ఒక గోదాం కానీ ఏసీ కానీ ఏమైనా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. మేము ఒక డబ్బా తెంపాలంటే
పంటకు మద్దతు ధర కల్పించాలని కోరుతున్నాము. టమాటా దిగుబడి చాలా వెళ్తుంది కానీ మద్దతు ధర రావడం లేదు. మార్కెట్కు టమాటా అధిక సంఖ్యలో రావడం వల్ల డౌన్ అవుతుంది. ఎట్లా డబ్బా 30-40 రూపాయలు పోతున్నది ఇప్పుడు. 30-40 రూపాయలు అంటే మాకు గిట్టుబాటు ధర. మైసా మార్కెట్ టమాటా రేటు ఇది రూపాయి కిలో. రైతు ఎక్కడ బతుకుతాడు, ఎక్కడ ఉంటాడు? రైతుది ఏం లేదు. ఇంత దారుణమైన పరిస్థితి అంటే చెప్పాలని. ఇది రూపాయి కిలో. ఇంత మంచి టమాటా పెట్టకుంటేనేమో జనాలు తినకుండా వాళ్ళకు విపరీతమైన అయితే ఉంటుంది. ఇలా మధ్యవర్తిగా దళాలు మా దగ్గర రూపాయి కిలో తీసుకొని వాళ్ళు 10 రూపాయల కిలో ఉంటారు. మిగులుబాటు దళారుల దగ్గర ఎంత ఉంటారంటే 9 రూపాయలు. ఒక కేజీ వెనుక 9 రూపాయలు మధ్యవర్తి దళారులు వాళ్ళ టేబుల్ వేసుకుంటారు. కాబట్టి గవర్నమెంట్ దీనికి ప్రత్యామ్నాయం ఏర్పడేసి ఏసీలు కానీ ఒక మా బైంసా మార్కెట్ ఒక ఏదైనా కూల్ స్టోరేజ్ మాదిరిగా పెట్టుకోవట్లా. ఇది మంచిర్యాల జిల్లా బోయపల్లి బోర్డు వేణునగర్ సేవాజ్యోతి శరణాలయంలో పనులు పంపిణీ చేశారు. టైలర్స్ డే సందర్భంగా టైలర్స్ రామగిరి మల్లన్న, రామగిరి సంజీవ్ శరణాలయం వెళ్లి పండ్లు పాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సేవాజ్యోతి శరణాలయం వ్యవస్థాపక అధ్యక్షురాలు గజ్జెల్లి శ్రీదేవి, నిర్వాహకులు కొంకటి స్వప్న తదితరులు పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో చెలరేగిన అల్లర్లలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై కర్నూలు జిల్లాలో వామపక్షాలు ఆవేదన వ్యక్తం చేస్తూ రీలే నిరాహార దీక్షలను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్లరిముఖల ఆగడాలను కట్టడి చేయలేని కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోందని అన్నారు. శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎవరైనా సరే మతం పేరుపైన ఆ రకంగా చిచ్చు పెట్టి ఆ రకంగా కొట్లాట్లు పెట్టి వీటి మధ్య నేను రాజకీయాలు పొందాలి, ఆ రకంగా ఎక్కువగా మెజార్టీగా ఉండేటకపోతే ఆ రకంగా పోలీసులు 100 రూపాయలు ఇచ్చి హాస్పిటల్కి వెళ్ళి చూపించాల్సిన దుర్మార్గమైన పరిస్థితి. అక్కడ మెరుగకపోతే రాష్ట్ర కేంద్రానికి హాస్పిటల్ తిరిగి చనిపోవడానికి కారణం ఎవరు? ఈ దేశంలో ఉండేటువంటి ప్రధానమంత్రి కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నాను. పౌరసత్వం నమోదు చేసుకోవడానికి కావాల్సిన ఈ రాష్ట్రం వరకు మనం తీసుకుంటే చాలా మంది వక్తులు మాట్లాడే సందర్భంగా చెప్పారు, దాదాపు దేశంలో ఉండేటువంటి 16 రాష్ట్రాలు ఈ రాష్ట్రంలో మేము అమలు చేయనీయము అని చెప్పేసి ఇప్పటికే ప్రకటించినాయి. అసెంబ్లీలో తీర్మానాలు కూడా చేశాయి. మన దురదృష్టకరం ఏమంటే అప్పుడు ఇక్కడ ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం లేదు నేను ఆ రకంగా తప్పు చేశాను, నేను దాన్ని అమలు చేయబోను అని చెప్పేసి మన విశాఖ మహాసభలో బెంగాల్ రాష్ట్రం మనందరికీ తెలుసు. బీహార్లో అధికారంలో ఉన్నది ఎవరు? బీజేపీతో పాటు ఈరోజు సంకీర్ణ ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉంది. పెద్దలు మాట్లాడే సందర్భంగా చెప్పారు, దాదాపు 38 మంది ఢిల్లీలో వీళ్ళ యొక్క ఘాతుకానికి బలైపోతే ఈ బీజేపీ. కర్నూలు జిల్లా నంద్యాలలో మూలసాగరం గ్రామంలో తెలివిగా గ్రామస్తుల నుండి డబ్బు దోపిడీకి పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుబ్బారెడ్డి అనే వ్యక్తి డబ్బులు పొదుపు చేయాలనే ఉద్దేశంతో నరసింహుడు అనే వ్యక్తికి ప్రతి నెల 7,500 రూపాయలు కట్టేవాడు. అయితే 4 సంవత్సరాల మొత్తం 3,50,000 చెల్లించగా నరసింహులు తిరిగి డబ్బు ఇవ్వడంలో మొహం చాటేశాడు. నరసింహులు చేతిలో మోసపోయిన సుబ్బారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు నరసింహులను అదుపులోకి తీసుకున్నారు. ఇలా పలువురు నుండి డబ్బులు వసూలు చేయడంతో బాధితులు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. 7,500 నెల కట్టినా సార్. 3 సంవత్సరాల ఎవరు కట్టినారు? నరసింహుడు కానీ మా ఇంటి పక్కన సార్ ఆయనకి 7,500 కట్టాను సార్ నెలకి. దానిలో అంత మాకు కావాల్సినది డబ్బు ఇవ్వకున్నాడు. ఈ పొద్దు నుంచి రేపు అని ఎల్లుండి చెప్తున్నాడు. మా లైన్ పని చేసేవాళ్ళు సార్ తిన్నారు. కూలిపోయే వాళ్ళు కూడా అంతా వసూలు చేసుకొని తినడే పట్టించుకొని వాళ్ళు ఇల్లు వేసి పారిపోయినారు సార్. మాకు అవసరం సార్, మాకు ఏమైనా సాయం చేయాలి, మాకు ఎట్లా మా బట్ట చేయాలి సార్. మేము ముసలిమైనా మాకు కావాలంటే కార్యము, మాకు డబ్బులు కావాలి సార్. మేము ఎట్లా చేయాలి, మాకు మీరు ఏం చేయాలో మాకేం తెలియదు సార్. ఇట్లా మా పోడు కేసు వచ్చినా సార్, మాకు ఫోన్ నెంబర్ ఎవరు చెప్పలేదు సార్. పక్క వాళ్ళు మా వాళ్ళు ఎవరు చూసుకొని పట్టుకొని వాళ్ళు కేసు అని వేసినారు సార్. ఎంత ఇవ్వాలి నీకు? నాకు 3,35,000 ఇవ్వాలి సార్. 3,35,000 35,000 సార్. మొత్తం ఎంతమంది కట్టినారు? ఇట్లా
మా మూసం కోసం 40 మంది సార్. 40 మంది ఎంతనో? ఒకరికి 2 లక్షలు, 1 లక్ష, 1 70,000, 1 50,000, 1 35,000, అట్లా 2 లక్షల 80,000 అట్లా ఆ ప్రకారంగా సార్. అందరూ బాధపడుతున్నారు సార్. ఇటు మోసం ఇంత పని చేశాను సార్. ఇల్లు కాల్ చేసి పెట్టా మాకు ఏం చెప్పారు. ఇల్లు అయినా మరుస్తున్నాడు మాకు తెలిసింది సార్. ఎవరు ఉన్నారంటే ఇంట్లో ప్రాథమికంగా విచారణ చేస్తే ఈ మూలసాగరంలో దాదాపు ఒక 20-30 మంది దగ్గర దాదాపు 15 నుంచి 20 లక్షల దాకా వసూలు చేసినాడని తెలిసింది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఆ బాలనరసింహులు అనే వ్యక్తి ఎవరికి సంస్థ కట్టినాడా అతనే సొంతానికి ఉపయోగించుకున్నాడని ఇన్వెస్టిగేషన్ తెలియాల్సింది. ఏదేమైనప్పటికీ ప్రజలందరూ పాపం అమాయకులు, ఇన్నోసెంట్స్ నమ్మి మోసపోయారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలందరి సొమ్ము వడ్డీతో సహా తిరిగి ఇప్పించేందుకు మా వంతు మేము కృషి చేస్తాం. ఏమైనా అదుపులో తీసుకున్నారు సార్? బాలనరసింహులు అనే వ్యక్తి ప్రస్తుతానికి మన అదుపులోనే ఉన్నాడు. అతను విచారణ చేస్తున్నాము. ఏ విషయాలని మళ్ళీ. కడప జిల్లాలో ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత పర్యటించారు. ఈ సందర్భంగా కడప కేంద్ర కారాగారంలో మాడ్యులర్ ఫర్నిచర్ తయారీ నైపుణ్య శిక్షణా కేంద్ర భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైజాగ్లో చంద్రబాబు పర్యటనను వైసీపీ అడ్డుకోలేదని, కావాలనే అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వైజాగ్ను చేశారని, మేము అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలని 3 రాజధానులు ఏర్పాటు చేస్తుంటే చంద్రబాబు కేవలం ఒక్క ప్రాంతానికే పరిమితం చేయాలని చూస్తున్నారని అన్నారు. సార్ లోపల ఉన్నారు సార్ డీజీ సార్. అందరు రమేష్ అన్న ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి అమీన్ పీర్ దర్గాను సందర్శించుకోవడం జరిగింది. మరి ప్రతి ఒక్కరూ ఎంతో విశిష్టమైనటువంటి పవిత్రమైనటువంటి ఈ ప్రాంతానికి రావడం, వారి వారి ఆశలు ఆకాంక్షలు ఇక్కడ ఉన్నటువంటి దర్గాలో ఉన్నటువంటి గురువులకు తెలియజేసుకొని చాలా వరకు వారి యొక్క కోరికలు నెరవేరుతున్నటువంటి పరిస్థితి. మరి భారతదేశంలో కూడా అనేక మంది ప్రముఖులు ఈ ప్రాంతానికి వచ్చి దర్శించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ ప్రాంతం యొక్క పవిత్రత ఇలాగే వర్ధిల్లాలని ఇక్కడికి వచ్చినటువంటి వారి. గుంటూరులో న్యాయవాదులు రోడ్డెక్కారు. దళిత ఎంపీ సురేష్ పై జరిగిన దాడిని ఖండిస్తూ నగరంలో ఆందోళన చేపట్టారు. వెంటనే దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 3 రాష్ట్రాల ప్రతిపాదనలు జీర్ణించుకోలేక దాడులు జరుగుతున్నాయని అన్నారు.
మొన్న తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి గారిపై, అదేవిధంగా నిన్న బాపట్ల ఎంపీ నందిగం సురేష్ గారి పైన తెలుగుదేశం చంద్రబాబు గారి డైరెక్షన్ తోటి దళిత ప్రజాప్రతినిధులపై దాడిని ప్రతిరోజు అనునిత్యం జరుగుతూ ఉన్నది. ఈరోజు దళిత ప్రజాప్రతినిధులపై జరిగిన దాడిని తీవ్రంగా మేము గుంటూరు జిల్లా దళిత ప్రజానాయకులు, అదేవిధంగా దళిత బహుజన న్యాయవాదులు అందరూ మేము ఏకకంఠంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి సమస్యలు, ఇలాంటి దాడులు వ్యతిరేకిస్తూ ఉన్నాం మేము. అదేవిధంగా దానికి ప్రతి కౌంటర్ వేస్తామని మేము కూడా తెలియజేస్తూ ఉన్నాం. దళిత మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లాయర్లుగా ప్రతినిధులుగా మేము ఇక్కడికి వచ్చాం. రాజధాని విషయంలో దళిత ప్రజాప్రతినిధి మీద కానీ, దళిత ఆఫీసర్స్ మీద కానీ రైతుల ముసుగులో తెలుగుదేశం గూండాలు చేస్తున్న ఈ దాడిని మేము ఖండిస్తున్నాం. అలానే రాజధానిలో రైతులకు భూములు, రైతులు ఇచ్చిన భూముల్ని కేవలం ఒక వర్గ వారికి ఇవ్వాలి, మిగతా వాళ్ళకి ఇవ్వకూడదు, పేదలకు ఇవ్వటాన్ని మేము ఖండిస్తున్నాం అంటూ కోర్టులకు వెళ్ళి ఆ పేదలకు ఇవ్వటాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయంలో కూడా రాజధానిలో అన్ని వర్గాల వారికి సమస్థానం కల్పిస్తున్న ముఖ్యమంత్రి జగన్ గారికి మేము మద్దతు ప్రకటిస్తున్నాం. అక్కడ మైనార్టీలకి, దళితులకి, ఎస్సీ ఎస్టీలకు కూడా భూములు ఇవ్వటాన్ని మేము పూర్తిగా సమర్థిస్తున్నాం. దాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులకు వెళ్ళి వారిని. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామంలో 13 మంది రైతుల సాగు భూమిని ప్రభుత్వం అక్రమంగా తీసుకుని ప్లాట్లకు వినియోగిస్తోంది. దీంతో బాధిత రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామూహిక దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ పేద రైతుల భూములను ప్రభుత్వం తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం తగు చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేశారు. చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇప్పటికే ఆ పేద రైతులు ఈ దౌర్జన్యానికి వ్యతిరేకంగా ఉన్నత న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించడం జరిగింది. న్యాయస్థానం కూడా త్వరలో తీర్పునివ్వబోతుంది. అయితే ఈపాటికే పేదల భూముల్లోకి జొరబడి ఈరోజు మొత్తం దండలన్నింటిని కూడా తీసివేయడం అనేటువంటి జరిగింది. మరి చట్టం ఒక రకంగా చెప్తుంటే ఈరోజు అధికారులు, ఇక్కడ ఉన్న నాయకులు మరొక రకంగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు చట్టాన్ని తుంగలో తొక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. పేద రైతుల భూములు ప్రజా ప్రయోజనాల కోసం అవసరమైతే కనుక అసైన్మెంట్ చేసినటువంటి భూములు ఆ రకంగా జిరాయితీ భూమితో సమానంగా, అంటే పట్టా భూమితో సమానంగా నష్టపరిహారం చెల్లించి తీసుకోవాలని చెప్పేసి ఉన్నప్పటికీ కూడా దాన్ని ఏమాత్రం కూడా ఖాతరు చేయకుండా ఈరోజు భూములు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇది అన్యాయం అని చెప్పేసి మేము ఈరోజు పేద రైతులందరూ కూడా, ఎవరైతే బాధిత రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు సామూహిక దీక్షలు కూర్చున్నారు. తహసీల్దార్ గారు కానీ, ఆర్టీఓ గారు కానీ వచ్చి ఒక స్పష్టమైనటువంటి ఆయన హామీ ఇవ్వాలా. మీ భూములు ఒకవేళ తీసుకోదలిస్తే కనుక నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే తీసుకుంటామని చెప్పేసి, లేదా మీ భూములు తీసుకోమని చెప్పి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొట్టిన కారు, 2 మృతి. ఆదిలాబాద్ జిల్లాలో కంది రైతులు రాస్తారోకో, రైతులకు మద్దతుగా నిరసన వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు. నిర్మల్ జిల్లాలో స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవం, ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. కడపలో ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత పర్యటన, చంద్రబాబు పర్యటనను వైసీపీ అడ్డుకోలేదంటూ వ్యాఖ్య. కర్నూలు జిల్లాలో వామపక్షాలు ఆందోళన, హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్. గుంటూరులో రోడ్డెక్కిన న్యాయవాదులు, ఎంపీ సురేష్ పై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.